తాను అదుపు చేసుకోలేని తన అహంకారంలోంచి ఎన్ని అడగకూడని విషయాలు అడుగుతోందో చూడండి. కాబట్టి ఇప్పుడు ఆయనతో అంది, సరే నా గురించి నేను చెప్పక్కర్లేదనుకో, నేను నీకు బాగా తెలుసు అంటే అక్కడికి శర్మిష్ఠ ముందు వాళ్ళిద్దరికీ బాగా పరిచయాలు ఉన్నట్టు. ఏమిటి పరిచయం? ఇంతకుముందు నూతిలో పడిపోతే పైకి లాగాడు, అది పరిచయం. అథవా ఆయన వేటాడుకుంటుంటే వీళ్ళ వనానికి ఎడితే ఎప్పుడన్నా చూశారేమో. ఈవిడ నా దాసి, వృషభర్గుడు అనేటటువంటి రాక్షసరాజు యొక్క కూతురు. జనం శర్మిష్ఠ శర్మిష్ఠ అని పిలుస్తూ ఉంటారు. ఎంత చులకనగా, ఎంత తేలికగా, ఎంత పనికి మారిన దానిగా శర్మిష్ఠని కట్టిందో చూడండి. శర్మిష్ఠ అమాయకురాలు కాదు, ఆవిడ బహుగడు సరి. ఆవిడ పసిగట్టింది, రాజు నాయందనురక్తుడై ఉన్నాడు, ఈమె నాకొచ్చిన అవకాశాల్ని తుడిచివెయ్యడమే లక్ష్యముగా ఈమె ప్రవర్తిస్తోంది అని కనిపెట్టింది శర్మిష్ఠ. వెంటనే ఒక్కసారి వెర్రి ఆలోచన అంటూ మొదలవ్వాలి కానండి, దానికి అంతా అలా అల్లుకుపోతుంది, అంతే చిక్కుడు తీగ అల్లుకున్నట్టు అల్లుకుంటుంది. ఆవిడికి ఏమనుమానం వచ్చిందంటే, ఇవ్వాలంటే దాసి అన్నాను, విడిపోయిన వాడు ఊరుకుంటాడా రాజు? వేగుల వాళ్ళతో కబురు చేసి, ఏదో దాస్యం అంటేనంటే ఇంతకుముందు ఒకసారి ఆ శుక్రాచార్యుల వారు రారన్నారని నా కూతురు దాస్యం చేస్తుంది అన్నాను, ఆ అమ్మాయి నా కూతురు అంటే బాబు అంటే నేను పెళ్లి చేసుకుంటానంటే వాళ్ళిద్దరికి వివాహం అయిపోతే రాణిగారు నాకు దాస్యమే. ఆవిడ దాస్యం చేయించుకోవడానికి నేను వెళ్ళి ఆ చప్పురంలో కూర్చుంటే మాత్రం చేస్తుందా అప్పుడు మహారాజు ఉండగా? అందుకని నాకు ఎలాగో ఒక చెడు శాపం ఉంది కాబట్టి ఈ యయాతిని నేను పెళ్లి చేసుకుని మా ఇద్దరికి దాస్యం ఈ శర్మిష్ఠతో చేయించాలి, అప్పుడు నా అహంకారం ఇంకా తీరుతుంది, అప్పుడు నాకు తృప్తిగా ఉంటుంది అనుకుని ఇక క్షణం ఆలస్యం చేయలేదు. ఇక యయాతి తన కన్నుల నుంచి దూరం కాకూడదు, ఎందుకంటే శర్మిష్ఠ వంక చూస్తున్నాడు, అది ఆవిడ బాధ. అంది,